వివిధ రంగాల ప్రతిభ చూపిన వారికి, ఆయా రంగాల ద్వారా సమాజానికి సేవ చేసిన వారికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తుందని యుఏయు ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ అరీఫుద్దీన్ చెప్పారు. శనివారం నాడు ఢిల్లీలో జరిగిన కాంక్లేవ్ 2026 లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను అందించినట్లు తెలిపారు. ఎటువంటి వ్యాపార లాభాపేక్ష లేకుండా యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని డాక్టర్ మొహమ్మద్ అరీఫుద్దీన్ చెప్పారు. న్యూఢిల్లీలోని సత్సాయి భవన్లో ఒక చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. దాంట్లో ఏంటంటే యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ విశాఖ వారు మన ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళందరూ కూడా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ ముఖ్య పాత్ర వహించి వీళ్ళందరినీ సమన్వయపరిచి మరి ఈ ఆర్గనైజేషన్ తరఫున ఎంతో కష్టపడి మంచి ప్రోగ్రాం నిర్వహించడంలో ముఖ్య భూమిక ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మనం విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు, ఏంటి ఆ విషయాల్లో మన ఆరిఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో ఆరిఫ్, నమస్కారం సార్. కంగ్రాచులేషన్, చాలా బాగా చేస్తాడు ఢిల్లీలో ప్రోగ్రామ్. మనం ఊహించలేదు జరుగుతుందని. అసలు ఎందుకు పెట్టారు, ఈ ప్రోగ్రామ్ ఏంటి తెలుసుకోవచ్చు సార్. అందరికీ నమస్కారం సార్. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు డాక్టర్ ఆరిఫ్ సార్. నేను గత 15 సంవత్సరాల నుంచి మరి సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా మరి తెలంగాణ, ఆంధ్ర, దేశవ్యాప్తంగా అనేక సేవలు అందిస్తున్నాను. అందులో భాగంగా 40 సార్లు రక్తదాన శిబిరాలు మరి నిర్వహించడం జరిగింది. నేను 45 టైమ్స్ బ్లడ్ డోనర్, ఓ పాజిటివ్, గవర్నర్ అవార్డుని సార్. నేను దాంతోపాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నేను సమాజానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి నా యొక్క చదువులు కూడా మరి బీకామ్, బిఎడ్, బిఎల్ఐసి, దాని తర్వాత ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉస్మానియా యూనివర్సిటీ, అదే రకంగా మరి ఎంఏ హిందీ, దాంతోపాటు రీసెంట్గా లా కూడా కంప్లీట్ చేసుకొని సమాజ సేవలో ఉండాలనే ఉద్దేశంతో ప్రగతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి ఫౌండర్ చైర్మన్గా మరి నేషనల్ చైర్మన్గా కొనసాగుతూ మరి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాను. వీటన్నిటిని గుర్తించినటువంటి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ యుఏయు వాళ్ళు నాకు ఈరోజు సోషల్ వర్క్లో హానరీ డాక్టరేట్ అనేది మరి ప్రకటించడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో మరి విఐపీలు, వివిఐపీల మధ్యలో మరి హంగు ఆర్భాటాలతో అందరి మధ్యలో మరి చాలా గర్వంగా ఈరోజు మరి అఫీషియల్స్ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, విదేశాలకు సంబంధించిన ప్రతినిధుల మరి సమక్షంలో నేను హానరీ డాక్టరేట్ అనేది నా యొక్క సేవలకు గాను వాళ్ళు గుర్తించి అందించడం జరిగింది సార్. ఇంకా మీరు జనరల్గా తెలంగాణ ప్రాంతంలో ఈ సేవలో కాకుండా ఇంకేంటి జనరల్గా ఏమేమి చేస్తున్నారు, సోషల్ అవేర్నెస్ కోసం ఏమేమి చేస్తున్నారు? అంటే మేము ప్రభుత్వమే అన్నీ చేయలేదు కాబట్టి ప్రభుత్వానికి సమాంతరంగా, ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు, అవి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సంక్షేమ పథకాల గురించి అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము చిన్నపిల్లల గురించి, దాని తర్వాత యువత గురించి, దాని తర్వాత ఓల్డేజ్లో ఉన్న వయోవృద్ధుల గురించి, అన్ని రంగాల ప్రజల గురించి కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యా వైద్యం పట్ల మరి అనేక కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. ఓటు హక్కు అందరికీ అవసరమని ఓటు హక్కు ప్రాధాన్యత, దాని తర్వాత రక్తదానం ప్రాధాన్యత, అదే రకంగా అత్యవసర పరిస్థితులలో మరి ఎమర్జెన్సీ ఉన్న, హాస్పిటల్ ఉన్న, ఏదున్నా సరే మా వంతుగా మాకైంది మేము చేస్తూ, మా ద్వారా కానిది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా కూడా సహాయ సహకారాలు అనేటివి మేము ప్రజలకు అందించడం జరుగుతుంది సార్. ఇదంతా మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము. మాకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ లేవు, ఫండ్స్ లేవు సార్. అయినా కూడా మేము సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం సార్. ఇప్పుడు ముఖ్యంగా మీ యొక్క సొంత ఆర్గనైజేషన్ పేరేంటి ఆరిఫ్? ప్రగతి ఫౌండేషన్ సార్. ఈ ప్రగతి ఫౌండేషన్కి అన్నీ ఉన్నాయా, ఐటీజీ, ఎఫ్సిఆర్ అలాంటివి ఉన్నాయా? అవును సార్, మాది ప్రగతి ఫౌండేషన్ గవర్నమెంట్ రిజిస్టర్ సార్. ఇది మనకి ఐటీజీ 12A ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. దాని తర్వాత మనకు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం అఫీషియల్గా మనకు రికగ్నేషన్ అథారిటీ అనేది ఉంది. దాంతోపాటు మనకు ఐఎస్ఓ, ఎంఎస్ఎంఈ ఉంది. నీతి ఆయోగ్లో కూడా మాది మెంబర్షిప్ ఉంది సార్. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో అందులో కూడా మాకు మెంబర్షిప్ ఉంది. బట్ కాకపోతే మాకు కొంచెము అక్కడ వరకు వెళ్ళడానికి కొంచెం దారి లేక, అక్కడ వరకు వెళ్ళడానికి కమ్యూనికేషన్ ఆ స్థాయిలో పరిచయాలు లేవు కాబట్టి మేము ఇంకా గల్లీలో ఉండిపోయినాం. ఢిల్లీ స్థాయి వరకు కూడా మేము రావాలి. మీ అందరి సహకారం, మీడియా సహకారం, పెద్దల సహకారం ఉంటే ఖచ్చితంగా కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం సార్. మీ అందరి ఆశీస్సులు, సహకారం కావాలని కోరుకుంటున్నాం సార్. మన ఆరిఫ్ గారు చెప్తున్నట్టుగా మీరు స్వచ్ఛందంగా అనేక సంవత్సరాలుగా చిన్న వయసు నుంచే రక్తదానాలే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బందులో సహాయం చేస్తున్నాడు. ప్లస్ ఏంటంటే ఈయనకి వాళ్ళ ప్రగతి ఫౌండేషన్ అనే పేరుతో ప్రభుత్వం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈయనకి ఐటీజీ కానీ, అలాగే 12A కానీ, తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకున్నాక అన్ని అర్హతలు పొంది ఉన్నాడు. అంటే ఇవన్నీ ఇచ్చారని ఏంటంటే ఈజ్ కరెక్ట్ మనిషి, ఈయన ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా సేవ చేస్తున్నాడు కాబట్టి ఇచ్చారు. సో అందరూ కూడా ఏంటంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనే పెద్ద పెద్ద కంపెనీలు
ఇలాంటి వాళ్ళకి మనం సహాయ సహకారం అందించాలి. అలాగే 80G ఉంది కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది కాబట్టి అనేక సంస్థల వాళ్ళు ఇలాంటి సంస్థకి సహకారం అందించినట్టయితే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచో తెలంగాణ ఆంధ్ర ప్రాంతమే కాకుండా ఇవాళ భారతదేశం నలుమూల నుంచి ఇంతమందిని తీసుకొచ్చి ఇంత పెద్ద ఈవెంట్ పెట్టగలిగారంటే వెరీ వెరీ గుడ్ ఆరిఫ్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ అందరి సహకారం సార్, మాదేం లేదు. ఈ క్రెడిట్ అంతా కూడా ఈ సమాజాన్ని, నేను సమాజాన్ని గురువుగా భావిస్తా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అన్నట్టు మీ అందరి సహాయ సహకారాలతో ఇది సాగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మాకు లేకపోవడం వల్ల కొంచెం వెనకడిగేసినాం. అయినా కూడా మేము పోరాడుతున్నాం సార్. మీరు అన్నట్టు మా సేవలను నెంబర్ 1 న్యూస్ ఛానల్ గుర్తించి మరి ఇంత దూరం ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి మా ఒక సామాన్యుని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ చైర్మన్ నాయుడు సార్ గారికి, వారి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా సర్వదా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఈ రకంగా మనం ఈరోజు మన ఆరిఫ్ మంచి ప్రోగ్రాం పెడుతున్నాడని తెలిసిన వెంటనే మరి విజయవాడ నుంచి మన టీము, అట్లా హైదరాబాద్ నుంచి మనందరూ రావడం, ఇది ఉదయం నుంచి అసలు ఏం చేస్తున్నారు ఇండియా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. సంతోషకరమైన వార్త ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి పెద్దలందరూ వివిధ రంగాల్లో చేస్తున్న వాళ్ళని డాక్టర్లు లైట్ ఇవ్వడం, మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రగతి ఫౌండేషన్కి, ఆరిఫ్కి ముఖ్యంగా మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి, నెంబర్ 1 OTT నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, మరి రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా మన ఛానల్ మీతో ఉంటుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.